హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. నేనైతే ఇక్కడ తెన్నేటి పార్క్ దగ్గర ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఉందని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను. కానీ ఇక్కడైతే ప్రస్తుతం ఏమీ ఇంకా స్టార్టే కాలేదు. అప్పట్లో అయితే స్టార్ట్ అయ్యా సూచనలు కూడా ఇక్కడ ఏమి లేవు. ఎందుకంటే కొంచెం ఏదో ఒక వర్క్ జరుగుతుంటే ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ అయినా జరుగుద్దామో అన్న ఆలోచన అయితే ఉంటుంది. ఇంతవాటికి ఇక్కడైతే ఏమీ లేదు. ప్రస్తుతానికి ఇక్కడైతే మొత్తం అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. కైట్స్ మంచిగా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, మొత్తం కైట్స్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా ఇటు సైడ్ వెళ్తే మనకేమో మంచిగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన షిప్ ఉంది. ఆ షిప్ దగ్గరికి వెళ్దాం మనం. చలో, మంచిగా బీచ్ దగ్గరలో వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తం కైట్స్ తెచ్చుకొని. ఇది సంక్రాంతి, అసలైన సంక్రాంతి అంటే. మీరందరికీ ఎంతమందికి సంక్రాంతి పండుగ అంటే ఇష్టం కింద కామెంట్ చేయండి. ఎవరెవరు సొంత ఊరులోకి పోయారో కూడా కింద కామెంట్ చేయండి. నేనైతే సొంత ఊరికి పోలేకపోయాను. మీరైనా పోయినందుకు సంతోషం. నేను ఈ సంవత్సరం మిస్ అయిపోయాను. చాలా బాధగా ఉంది. చూస్తున్నారు కదా, మంచిగా అసలు ఒక్కొక్కళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. హైట్స్ మంచిగా గాలిపటాలు తెచ్చుకొని, ఇది కదా ఎంజాయ్ అంటే. ఇదంతా కూడా తెన్నేటి పార్కే. తెన్నేటి పార్కులోనే కాదు, మొత్తం ఈ వైజాగ్ మొత్తం కూడా ఎక్కడ చూసినా గాలిపటాలే కనిపిస్తున్నాయి. అదే మనం చూడబోయే బంగ్లాదేశ్ షిప్ అప్పుడెప్పుడో కొట్టుకొని వచ్చిందంట. దాన్నే అంతే ఉంచారు. దాన్ని హోటల్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంకా అవ్వలేదు అది. ప్రస్తుతానికి అయితే లైటింగ్ వేసి మంచిగా డిజైన్ చేశారు. దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొని వచ్చిన షిప్. 2020లో కరోనా టైంలో కొట్టుకొని వచ్చింది. దీన్ని ఏం చేస్తున్నారో మరి ఏం చేయమో తెలియదు. హోటల్గా మార్చాలనుకుంటున్నారు. ఏమైద్దో తెలియదు. మనకి పైకి అయితే పోనివ్వట్లేదు. ఇక్కడ నుంచి చూడడం అనమాట. ఈ షిప్ని మంచిగా లైటింగ్తో డిజైన్ చేశారు. ఇది దీని నుంచి ఇలా పైకి పోతే తెన్నేటి పార్క్. ఆ తెన్నేటి పార్క్ ఏదో వర్క్ జరుగుతున్నట్టుంది. లోపల నుంచి అయితే రానివ్వట్లేదు. ఇది బీచ్ వ్యూ. షిప్ ముందు బాగా చూడు, అసలు ఎంత పెద్దగా ఉందో. దీని అది చూడు, అసలు ఎంత పెద్దగా ఉందో. డైరెక్షన్లు మార్చేది. మన వాళ్ళందరూ పేర్లు లవ్ సింబల్ వేసుకొని పేర్లు రాసుకొని పోతున్నారు ఈ షిప్ మీద. దాని ఫ్యాన్ రెక్కలు చూడు, అసలు ఎంత ఉన్నాయి. ఫ్యాన్ రెక్కలు అమ్మ, ఎంత పెద్దగా ఉంది ఇది. నాకన్నా ఇటు ఉంది ఇది. అమ్మా, మామూలుగా లేదుగా. గాబే బీచ్ బాగుంది. బాగుంది. అన్ని బీచ్ల కల్లా వైజాగ్ బీచ్కి సపరేట్ బేస్ ఎక్కువ. మామూలుగా ఉంటుంది అసలు వైజాగ్ బీచ్లు అంటే. ఇది ఇంకో సైడు. అసలు బీచ్ సాయంత్రం పూట మామూలుగా లేదు. ఎంత ప్రశాంతంగా ఉందో బీచ్. అండ్ బాగుంది. జనాలందరూ కూడా సెల్ఫీస్ కోసం ఇటు నుంచి పైకి ఎక్కితే తెన్నేటి పార్క్ చూడొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ వీడియోని, ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.